ఇవన్నీ కొద్దిగా ఆలోచనలో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది సహకరించారు, కొంతమంది ఇంకా సహకరించవలసి ఉంది. అది ఫస్ట్ వారం వచ్చేసరికి మనకి మంచి మూమెంట్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఓకే, సామ్యూల్ నాగేంద్ర ముందుకు వచ్చి కొన్ని మాటలు తెలియజేస్తాను. దేవుని నామానికి స్తోత్రము. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు, తర్వాత దైవ సేవకులకి, అలాగే అమ్మగారికి నా యొక్క వందనాలు, కూడి వచ్చిన తోటి విశ్వాసులందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మనము ఏ కీర్తన చదువుకున్నామండి? 138వ కీర్తన. అది ఎంతమంది అన్నారో నాకు తెలియదు, కానీ అందులో మొట్టమొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, తండ్రి, దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువనైనా మరి ఒకసారి మేము అందరము నీ సన్నిధిలో కూడుకొని అయ్యా నిన్ను స్తుతించాం, గణపరిచాం. మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఇదిగో ప్రభువనైనా అల్పుడును, దీనుడును, అభాగ్యుడును ప్రభువనైనా, అయినా మీరు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఏం మాట్లాడాలో, ఏమి ప్రభువనైనా చెప్పాలో కూడా నాకైతే తెలియదు, కానీ మీరే నా నోటికి బోరగా ఉండి అయ్యా మీరు వినగల చెవులు, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయమని, నాతో మాతో మా అందరితో మాట్లాడమని చిన్న ప్రార్థన పాసన చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఆఖరిలో ఒక మాట అండి, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు అనే వాక్యం ఉంది. నిజంగా మనము దేవునికి మొర్ర పెడతా ఉన్నామా, మొర్ర పెట్టట్లేదా? ఒక క్షణము మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన కృపావరములను మనం వాడుకుంటున్నామా, లేకపోతే వాడట్లేదా? మన జీవితము, భక్తి యొక్క జీవితం ఎంతవరకు పెరిగింది? ఈ కీర్తన దావీదు రాస్తా ఉన్నాడు. ఈ కీర్తన ముందుగా ఏంటంటే, నేను నీకు చేస్తేనే, నేను నీకు దీపం వేస్తేనే నువ్వు నాకు ఆశ్రయం ఇస్తావు, నువ్వు నన్ను ఆదరిస్తావు, ఆ తర్వాత శ్రమలో నుంచి కూడా నన్ను తప్పిస్తావని ఇక్కడ దావీదు క్లుప్తంగా రాస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మన అందరం కూడా మన జీవితాల్లో జరుగుతుంది అదే. వాక్యం అయితే చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాం, అనేకమైన సార్లు మనం స్వస్థత పొందుకుంటా ఉన్నాం, అనేకమైన సార్లు మనము బాగులేనప్పుడు బాగుపడుతూ ఉన్నాం. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ముళ్ళ పొదల్లో దాక్కున్న కుందేళ్ళ ఉన్నాయి ప్రియులరా. ఎందుకంటే బయటికి మనము అందంగా కనిపిస్తాం, కానీ పరిగెట్టెళ్ళి ఆ ముళ్ళ పొద అనే పాపంలో మనము చిక్కుకొని జీవిస్తూ ఉన్నాం ఈ రోజు ప్రియులరా. మనం చూసుకుంటే ఏంటంటే మనం ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమనంటే ఏ అంధకారంలో మనం చిక్కుకున్నామో, ఏ యొక్క పాపపు బంధకాలతో మనము నశించిపోతా ఉన్నామో, ఎందుకంటే ఏ యొక్క అవమానాలతో మనము జీవిస్తూ ఉన్నామో, ఈ ఉదయకాల సమయంలో మనం నడుస్తున్నప్పుడు మనము ఏం చేయాలో తెలుసా? దీపాన్ని వెలిగించుకోవటం నేర్చుకోవాలి. అది ఏం దీపం అంటే ప్రార్థనా దీపం, కొంతమంది జీవితానికి విశ్వాసమైన దీపము. ఎందుకంటే ప్రార్థన అనే దీపాన్ని వెలిగిస్తే చూడండి, దీపం ఆరిపోయిన టైంకి మనం ఏం చేస్తామండి? అందులో నూనె పోస్తాం. ఎందుకు పోస్తాం? అది ఆరకుండా వెలగటానికి కొరకు. అలాగే మనము మన యొక్క జీవితాల్లో మన భక్తి నశించిపోవాలంటే, నశించిపోకుండా జీవించాలంటే ఏం చేయాలంటే ప్రార్థన, దేవుని యందు విశ్వాసం అనేది మనకి చాలా ముఖ్యం ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో మనం చూసుకోవచ్చు, నేను దేవునికి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు ద్వారాలన్నీ మూసుకుపోయాయి. మనం ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే, మనకి తూర్పు వైపున ద్వారం మూసుకుపోవచ్చు, పడమటి వైపున ద్వారం మూసుకోవచ్చు, 4 దిక్కుల ద్వారం మూసుకుపోవచ్చు, కానీ పరలోకం అనే ద్వారం ఎప్పుడు తెరిచి ఉంటది ప్రియులరా. ఎందుకంటే నీవు నీ చేతుల్ని మనుషుల వైపు చాపటం కాదు, కానీ దేవుని వైపు మనం చాపేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుని వైపు ఎప్పుడైతే మన చేతులు చాపుతామో, పరలోకంలో నుంచి ఆయన ధన నిధులను ఇవ్వడానికి నీకు ఇష్టపడతా ఉంటాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉంది, నేను చదవడానికి సమయం లేదు కనుక మీకు నేను రిఫరెన్స్ చెప్తాను, తర్వాత చూసుకోండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న కథ ఇది. అదేంటంటే అక్కడ ఒక పేద విధవరాలు ఉంది ప్రియులారా. తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోయినప్పుడు 2వ రాజుల గ్రంథము తర్వాత చదువుకొని 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న వచనాలు ఇవి. పేజీ నెంబర్ 308 పేజీ.
అయితే ఈ యొక్క పేద విధవరాలు పరిస్థితి ఎలా ఉందంటే, తన భర్త చనిపోయాడు. భర్త చనిపోయినప్పుడు అప్పుల వారు వస్తా ఉన్నారు. అమ్మా, నువ్వు అప్పు కడతావా కట్టవా, లేకపోతే నీ పిల్లలు మేము బానిసత్వానికి తీసుకెళ్ళిపోతాం, నీ కుమార్తె ఉంది, నీ కుమారుడు ఉన్నాడు, వాళ్ళు మేము లాక్కొని వెళ్ళిపోయి మా కింద మేము పని చేయించుకుంటాం. అలాంటి పరిస్థితులు ఆమెను వేధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? పరిగెట్టుకుంటూ ఎవరి యొద్దకు వచ్చిందంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి బతిమాలతో ఉంది, అయ్యా ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంది, నా జీవితం అడుగంటిపోయింది, ఎంతో మంది నన్ను హేళన చేస్తూ ఉన్నారు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు కదా, నీ బ్రతికెలా అయిపోయిందేంటి, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల్ని ఆ యొక్క పనివారు కొనుక్కోబడుతున్నారు, నీ పరిస్థితి ఏంటని నన్ను హేళన చేస్తూ ఉన్నారు, నన్ను రక్షించు, నన్ను నీ బంధకాల నుంచి విడిపించని ఎలీషా ప్రవక్త దగ్గర ఆ యొక్క పేద విధవరాలైనటువంటి ఆవిడ బతిమాలతో ఉంది. అప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారు, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగితే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, చిన్నది కూజంతా ఒక కొండ మాత్రమే ఉంది, దీని తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఆ అప్పుల వారు నా మీద పడతా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు, 10 మందిలోకి నా జుట్టు పట్టుకుని ఈడ్చి హేళనకరంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారంటే, అయితే ఆయన చెప్పిన మాట ఒకటి ఉంది, అమ్మా నీ దగ్గర ఏమీ లేదు కదా, వెళ్ళు అందరి దగ్గర, నీ ఊర్లో ఎవరి దగ్గర నీకేం దొరికితే అన్ని గిన్నెలు నువ్వు అరువు తెచ్చుకో నీ ఇంట్లో దాచుకో అని అంటాడు. అనగానే తన కుమారుల్ని తన కుమార్తెల్ని తను కలిసి ఊరంతా తిరిగితే, ప్రియులారా, ఒక ఇంటిలో ఎన్ని గిన్నెలు పడతాయో అన్ని బాణాలు తెచ్చుకుంటది. అన్ని బాణాలు తెచ్చి ఆ బాణాలన్నింటినీ ఖాళీవి. అప్పుడు వెళ్ళి ఆమె చెప్తాడు, ఎలీషా ప్రవక్త, నువ్వు తెచ్చావు కదా, ఇంకెవరి దగ్గర లేవు, మరి ఇంక ఎన్ని ఉంటాయని తెచ్చుకో అని అంటే, ఆమె తెచ్చి ఇంట్లో పెట్టానయ్యా అంటే, ఇదిగో ఇందులో ఉన్న కొంచెం నూనె ఉంది కదా, నేను దేవునికి ప్రార్థన చేస్తావా, నన్ను వెళ్ళి ఆ కొండల్లో పోయి అని చెప్పగానే ఆమె వెళ్తుంది, తలుపేస్తుంది. ఎందుకంటే ఆమెకు చిన్న సందేహము కొంచెం ఉండొచ్చు, ఎందుకంటే ఈయన చెప్పాడు ఇన్ని బాణాలు ఎక్కడ ఉన్నాయి, నా యొక్క విశ్వాసం ఎలా ఉంటది అని అంటే, కానీ ఆయన చెప్పిన మాటలు ఏం చేసిందో తెలిసి ప్రియులారా, ఆమె ఇంటికి వెళ్ళి చేసింది, వెళ్ళి తలుపేసుకొని ఆ యొక్క పూజలో ఉన్న అంటే చిన్న కొండలో ఉన్న నూనె అన్ని కొండల్లో పోస్తుంటే ఆ ఇంటిలో ఉన్న కొండలన్నీ నిండిపోయేవంట నూనెతో. దేవుని స్తోత్రం. ఆ కొండలన్నీ నిండిపోయేసరికి ఆ చివరి కొండకు వచ్చి ఆ కొండ ఎప్పుడు నిండిపోయింది, అప్పుడు ఈ యొక్క చిన్న కొండలో ఉన్న నూనె అయిపోయింది. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టు నేను చేశాను, నా కొండలన్నీ నిండిపోయేవంటే, అమ్మా నువ్వు ఎంతమందికి బాయి కొన్నావో ఈ నూనె అమ్మి అందరూ అప్పులు తీర్చే, నువ్వు ఎంతమందికి బాయి కొన్నావో అప్పుడు ఈ నూనెతో నువ్వు అనేకమైన వ్యాపారం చేసుకొని నీ యొక్క జీవితాన్ని నువ్వు సాగించు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడని అంటాడు. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఒక క్షణం మనం చూసుకుంటే, ఒక ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఏం చెప్పారండి, నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పింది చెయ్యి, అది జరుగుతుంది అని అన్నారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మన అందరి సంఘంలో ఉన్న అందరం దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, నీ కుటుంబంలో అద్భుత కార్యం జరగాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చెయ్యి, నువ్వు కుటుంబంలో అద్భుత కార్యాలు జరగాలంటే ఈ మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడంటే మనలో ఎంతమంది చూశారు ప్రియులారా? ఎవరు చూడలేకపోయారు. ఆ యొక్క ఆర్థిక పరిస్థితి, కష్ట పరిస్థితి, హాయకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆవిడే అక్కడ ఎలీషాగా పిలువబడుతున్న దేవుని నమ్మింది ప్రియులారా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మందిరంలో కూర్చున్న మన అందరం ఎప్పుడైనా దేవుని నమ్ముకున్నాం, ఎంతగానో దేవుని పాటలు పాడుతూ ఉన్నాం, కానీ మనకు ఆ విశ్వాసం ఉందా? నా దేవుడు కనికరం చూపిస్తాడు. ఈ రోజు నీ కుటుంబం నాశనం అయిపోతా ఉంది, ఈ రోజు నీ కుటుంబం ఇబ్బందుల పాలు అయిపోతా ఉంది, ఈ రోజు నీ కుటుంబం రకరకాలుగా బాధలు పడతా ఉంది, కానీ నిన్ను నమ్మిన దేవుడు ఎవరండి? ఆకాశ నిధులను తెరిచే దేవుడు. ఈ లోకంలో అన్ని వైపులా నలుదిక్కులు మూసుకుపోయినా సరే నీ కొరకు ఆయన ఎప్పుడు చేయి చాచి పిలుస్తా ఉన్నాడు. అందుకే మత్తయి 11:28 ఏమని ఉంది? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. నువ్వే భారంతో ఉన్నావు, పాపమనే భారం, అప్పులనే భారం, వ్యాధులనే భారం, కుటుంబ కలహాలనే భారం, అనారోగ్య సమస్యలనే భారం, ఏదున్నా సరే నువ్వు ఎవరి దగ్గరికి రావాలో తెలుసు ప్రియులారా, ఈ యొక్క దేవుని దగ్గరికి రావాలి. అక్కడ ఆమె పరిగెట్టింది, యేసు క్రీస్తుగా పిలబడుతున్న ఎలీషా దగ్గరికి పరిగెట్టింది. ఆమె కుటుంబంలో ఒక అద్భుతం చూసింది ప్రియులారా. అదే గ్రంథం మనం చూసుకుంటే ఆ యొక్క రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకొక అద్భుతము ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన శిష్యుడు, ఎలీషా ప్రవక్తల దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యులు ఇద్దరు. ఎందుకంటే సమయం లేదు అవన్నీ చదవడానికి, కనుక నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తాను, మీరు సమయం ఉంటే ఇంటికి వెళ్ళి చదవండి. ఈ కథ నేను చెప్పిన కదా, అక్కడ రాసిందంతా మీకు క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1-7 వచనాలు ఏమన్నదో తెలుసా? అక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు ప్రియులారా, అక్కడ కూర్చోవడానికి, వాడు పడుకోవడానికి ప్లేస్ చాలినప్పుడు, అయ్యా దైవజనుడా మనకి పండుకోవడానికి స్థలం లేదు, కూర్చోవడానికి స్థలం చాలట్లేదు, మనం వెళ్ళి ఒక పర్ణశాల కడదాం, ఒక ఇంటిని కడదాం అని చెప్పి అందరూ అడవికి వెళ్తారు ప్రియులారా.
అడక వెళ్ళి కట్టెలు కొడతారు. ఆ ప్రక్కనే ఒక నది ప్రవహిస్తా ఉంది. ఒక యవనస్తుడు గొడ్డలు అరువుకు తెచ్చుకుంటాడు. ఆయన దగ్గర గొడ్డలు లేదు. పనికి వెళ్తే నా బ్రతుకు నా పూట గడుస్తుందేమని ఆయన అరువుకు తెచ్చుకొని ఆ యొక్క గొడ్డలతో చెట్లు నరకడం మొదలు పెడతాడు. నరుకుతునేటప్పుడు గట్టి దెబ్బ వేసేసరికి ఆ గొడ్డలు కొన ఇరిగిపోయి ఆ యొక్క నదిలో పడిపోద్ది. నదిలో పడిపోయేటప్పుడు ఆయన ఏమని అందుకు విశ్వాసం ఉంచాడు తెలుసా? దేవాది దేవుడని ఎలీషాగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మీద ఆయన కూడా విశ్వాసం ఉంచాడు. వెంటనే ఎలీషా దగ్గర పరిగెట్టాడు. దైవజనుడా, ఇదిగో నేను ఒక దగ్గర అరువుకు తెచ్చాను, ఈ గొడ్డలి ఈ నీటిలో పడిపోయింది, వారు నన్ను రానివ్వరేమో, నన్ను తిడతారేమో, నా యొక్క బ్రతుకు నాశనం చేస్తారేమని వేదన చెంది ఏడ్చాడు. ప్రియులారా, ఏడ్చినప్పుడు ఆ ఎలీషా ప్రవక్త గారు వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇప్పటికీ ఆ యొక్క సైన్స్ కి అందనటువంటి అద్భుతం జరిగింది. అక్కడ గొడ్డలు ఏం చేస్తుందంటే నీటిలోన అడుగు చివరికి వెళ్ళిపోయి మునిగిపోద్ది. కానీ అక్కడ దైవజనుడు చేసిన అద్భుతం ఏంటంటే ఒక చెక్క పెక్కిని చిన్న తీసి నీటిలో ఇలా వేస్తాడు. నీటిలో వేగిన అడుగును గొడ్డలు ఏం చేస్తుంది తెలుసా? అలా మీదకి తేలిపోయి నీటి మీద కనిపిస్తుంది. అప్పుడు ఆ శిష్యుడితో అంటాడు, వెళ్ళి నీ గొడ్డలు నువ్వు తీసుకొని నువ్వు ఎరువానికి ఇచ్చే అని అంటాడు. ప్రియులారా, అనేసరికి అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? అతను ఎవరు నమ్మాడు? ఎలీషా చెప్పిన మాటని ప్రాధేయపడ్డాడు. అక్కడ మాటను వినలేదు. మాటను విన్నది ఎవరు? ఈ యొక్క విధవరాలు దేవుని మాట విన్నది, అద్భుతం చూసింది. ఇక్కడ ఈ యొక్క ఉదాహరణ ఎందుకు చెప్పానంటే విశ్వాసము. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆయన దగ్గరికి వెళ్తేనే నాకు న్యాయం జరుగుతుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఈ యొక్క పోగొట్టుకున్న గొడ్డలి ఆ యొక్క మనుషుల దగ్గర నేను మాట పడకుండా నన్ను నిలబెడతాదని చెప్పి అక్కడికి వచ్చి ఎలీషాని బతిమాలుకున్నాడు. ఒక కర్రని చిన్న ఒక చెక్క పేరుతో ఏమైపోయిందో తెలుసా? నీటిలో వేగిన గొడ్డలి పైకి తేలిపోయింది. ప్రియులారా, మన జీవితాలు కూడా అంతే. అంటే ఈ చుట్టుప్రక్కల మనం చూసుకుంటాం, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి మనము అనేక రీతిలుగా వారి యొక్క సామాన్లు తెచ్చుకొని బాధపడిన రోజులు చాలా మన కుటుంబాల్లో ఉన్నాయి. చాలా సార్లు మనం వేదన చెందుతాం. కానీ ఆ వేదన నుంచి నిన్ను గట్టెక్కించేవాడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ప్రియులారా, ఎలీషాగా పిలబడుతున్న యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరకు నువ్వు వస్తే ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, ఎలీషా ప్రవక్త వలె నువ్వు కూడా విశ్వాసంతో బ్రతుకు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట నువ్వు వింటే నీ కుటుంబం బాగుపడుతుంది. ఆయన మనకు చెప్పిన మాటలు ఏంటి? క్లుప్తంగా నీ సహోదరుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, లేదనుకుంటే నా ఆజ్ఞల్ని గైకొను. ఒకవేళ పాపంలో పడిపోయి నువ్వు ఆజ్ఞల్ని గైకొనట్లేదేమో, పాపానికి ఇష్టడైపోయి దేవుని మాట ధిక్కరించావేమో, ఈ ఉదయకాల సమయంలో మనం చాలా క్లుప్తంగా నేర్చుకోవాలి. ఎందుకంటే సంవత్సరంలోన దాదాపు వేళకి 49 రోజులు అయిపోయింది. అంటే మనకి ఒక నెల గడిచిపోయి 2వ నెలలో ఈవేళ 8వ తేదీ అంటే 49 రోజులు అయిపోయింది. కనుక మనం ఏం చేయాలి? 39 రోజులు. కనుక మనము ఇంకా రానున్న రోజులు కళ్ళు తెరిచి కళ్ళు మూసేలోపే రోజులు అయిపోతున్నాయి. ప్రియులారా, ఇదిగో మొన్నే క్రిస్మస్ జరుపుకున్న, మళ్ళీ క్రిస్మస్ వచ్చింది, తర్వాత మరలా క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. కనుక వాక్యం సెలవిస్తుంది, ఇదే రక్షణ దినము, నేడే మీకు అనుకూల సమయం. ఈ రక్షణ దినంలోనే మనం దేవుని వైపు తిరగాలి. ఆ తర్వాత నువ్వు దేవుడు కావాలనే దేవుడు నీకు దొరకడు. ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మీ అందరికీ తెలిసినటువంటి వాడు. ఎవరండి? యాకోబు గారు ఆదికాండం 28వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అతను దర్శించాడు. ఎందుకంటే దేవుడు దర్శించినప్పుడు, యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, యాకోబు నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నువ్వు నా యొద్దకు రా అంటే అక్కడ యాకోబు దేవుని స్వరం విన్నాడు, కానీ దేవునికి లోబడలేదు. అది దేవుని స్థలము, దేవుడు అంటే భయం ఉన్న స్థలం అని గ్రహించుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఒక్కసారి దేవుని మాట వినకపోవడం వల్ల యాకోబు జీవితంలో 21 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. 21 సంవత్సరాల కష్టము, నష్టము, వేదన, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులారా, కానీ మరలా అదే యాకోబు 32వ అధ్యాయంకి వచ్చేసరికి మరలా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ప్రేమ కలిగిన వాడు. అదే యాకోబుకి 28వ అధ్యాయంలో హెచ్చరించినప్పుడు, పిలిచినప్పుడు లోబడినటువంటి యాకోబు దగ్గరికి మరలా 32వ అధ్యాయంలోకి వచ్చేమన్నాడు తెలుసా? యాకోబు రా అంటే ఒకసారి ఆ మాట చూద్దాం. 32 ఆదికాండము 32వ అధ్యాయము. అక్కడ యాకోబు అడుగుతూ ఉన్నాడు, నన్ను విడిచిపెట్టంటే 24వ వచనంలో ఒక మాట ఉంటది చూడండి. తన తల్లిని విడిచిపెట్టేశాడు, తన భార్యను విడిచిపెట్టేశాడు, ఆ యొక్క దాసిని అందరిని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ పిలిచిన దేవుడే అక్కడ కూడా పిలిచాడు. పిలిచినప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వెళ్ళిపోయి అక్కడ 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడ మిగిలిపోయాను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేట దేవుని దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి పిలిచిన దేవుడే అక్కడ పిలిచినప్పుడు మాట వినలేదు. కనుక అతని జీవితం 21 సంవత్సరాలు అంధకారంలోకి వెళ్ళిపోయింది, ఆశీర్వాదం లేకుండా.
ఆ యొక్క అన్ననే తన తరుముతూ ఉన్నాడు. తన అన్నంటే తనకు భయము, తన శత్రువులే తను భయపెడతా ఉన్నారు. అటువంటి యాకోబు ఇక్కడ 32 దగ్గరికి వచ్చేసరికి మరలా దేవుడు మాట్లాడాడు. అయ్యో నా కుమారుడు ఇంకా పరిగెడతా ఉన్నాడు, వాడిని నేను ఆపాలి. అయ్యో నా కుమారుడు ఇంకా వేదన చెందుతూ ఉన్నాడు, వాడిని నేను రక్షించాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఆశపడి అదే యాకోబుని పిలిచినప్పుడు ఆ యాకోబు ఏమన్నాడండి? 26వ వచనం చూడండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీనని అన్నాడు. ప్రియులారా, ఈ రోజు మనలో ఎవరైనా అలా జీవిస్తూ ఉన్నామా? ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం, దేవుని సమాధానం రాలేదు. అయ్యా నీవు నాకు సమాధానం ఇస్తేనే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఈ రోజు ప్రార్థన ముగిస్తాను, లేదు నువ్వు నాతో మాట్లాడితేనే ఈ రోజు నేను నీ యొక్క ప్రార్థన ఇక్కడికి విడిచిపెడతానయ్యా, నువ్వు నాతో మాట్లాడని ఏ రోజైనా మనం ప్రార్థన చేసామా ప్రియులారా? ఒకవేళ చేయనటువంటి స్థితిలో ఉంటే ఈ ఉదయకాల సమయంలో యాకోబుని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు జీవితం ఏమైపోయింది? మొట్టమొదట దేవుడు పిలిచినప్పుడు దేవుడు మాట వినలేదు. ఇక్కడ కూర్చున్న మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. అమ్మా నీ బ్రతుకు మార్చుకో, వ్యసనాలు గుండా వెళ్ళిపోతున్నావు, నీ బ్రతుకు చక్కదిద్దుకో, రా నా మందిరానికి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు పిలిస్తే మనము మందిరానికి అయితే వస్తాం, కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అదే బూతు మాటలు, అదే జీవితము, అదే తిరుగుబాటుతనము. అయితే దేవుడు మరలా ఆ యాకోబుని మరలా 28 అధ్యాయం నుంచి 32 అధ్యాయంకి 21 సంవత్సరాల తర్వాత పిలిచినప్పుడు యాకోబు ఏమయ్యాడు తెలుసా? తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీకు ఒకవేళ దేవుడు మరలా అదే మాట ఇష్టపడతా ఉన్నాడేమో, రా నా దగ్గరికి వస్తే నేను నిన్ను మారుస్తానని. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు మనము వెళ్ళాలి, వెళ్ళకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ యాకోబు విన్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అదే, నీ విశ్వాసంతో నువ్వు బ్రతుకు, నీ ప్రార్థన యొక్క జీవితంతో నువ్వు నిరంతరము దేవుని సన్నిధిలో ఆరాటపడు, అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది. ఎలాంటి సమస్య అయినా సరే దేవుడు మారుస్తాడు ప్రియులారా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి చిన్న పిల్లాడు ఉన్నాడంట. ఆ పిల్లాడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ తండ్రి చనిపోయాడు, వాళ్ళ తల్లి ఉంది. ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే, నా కుమారుడు బాగా చదవాలి, నా కుమారుడు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎంత ఆశపడి తండ్రి ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాడు ప్రియులారా. తండ్రి సడన్ గా హఠాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ యొక్క తల్లి ఉంది, 1 నెల డబ్బులు కట్టింది, 2వ నెల నుంచి డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు, ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అనేక మంది, అమ్మా నీ కుమారుడు ఫీజు కట్టకపోతే మేము స్కూల్లో ఉంచాం, తీసుకెళ్ళిపో, నీ కుమారుడికి ఈ యొక్క స్కూల్లో స్థలం లేదు, నువ్వు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకో, ఎందుకు నువ్వు ఎక్కడ అని బాధపడుతుంటే ఆమె అనేది మాట ఏంటంటే, నా యొక్క భర్త ఇక్కడ జాయిన్ చేశాడు, కానీ నేను ఇప్పుడు మారుస్తాను, మీ 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి అంటే, నీకు అవకాశం లేదు, మీ బ్రతుకులు అంతే, మీ జీవితాలు అంతే, ఎందుకు మీరు అక్కడ జాయిన్ చేయాలని హేళన చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఆ కుమారుడిని ఒకరోజు అంత అయిపోయిన తర్వాత టీచర్ గారు నాన్న పోయిన మాటలు తిట్టారు, నువ్వు ఫీజు కట్టట్లేదు, నీకు ఎగ్జామ్ రాయనేవను, నువ్వు ఫీజు కట్టకపోతే నువ్వు పరీక్షకు రాకు అని హేళన చేస్తుండేటప్పుడు తన కుమారుడు మాత్రము ఆ సండే స్కూల్లో చెప్పిన వాక్యం విన్నాడంట. ఆపత్కాలం ముందు నీవు నాకు మొర్రపెట్టుము, కీర్తనలు 32లో ఉంటది, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం ఉంది ప్రియులారా. ఆ వాక్యం చెప్పుకొని తన ఫ్రెండ్ తో కలిసి నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాడంట. ఏంట్రా మీరు రేపు నుంచి మేడం నీకు రానివని అంటుందంటే ఆ కుమారుడు అన్నాడంట, ఏమో కానీ మా సండే స్కూల్లో ఒక మాట చెప్పారు, ఆపత్కాలం ముందు మొర్ర పెడితే దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడట, నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తానని వాడు మనసులో వాడు ఆ యొక్క ఫ్రెండ్ తో మాట చెప్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు. ఒక రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది, అందులో అనేకమైన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి, కొంత ధనము, ఇంత కట్ట ఉంది. వెంటనే చూశాడు, చూడగానే పక్కన ఉన్నవాడు అన్నాడంట, ఒరే నీ యొక్క బ్రతుకు పండిపోయిందిరా, డబ్బు దొరికింది, ధనం దొరికింది, ఇంకేంటి నువ్వు ఫీజు కట్టుకొని హ్యాపీగా మీ ఇంటికాడ తిరిగంటే. అప్పుడు వాడు అన్నాడంట, దేవుడు దొంగిలింపకూడదని వాక్యం నేను విన్నాను రా, నేను దొంగతనం చేయనని అన్నాడట. నీకు ఈ మాట ఎవరు చెప్పారు? నాకు సండే స్కూల్లో చెప్పారు. మా అమ్మ ప్రతిరోజు దేవుడు చెప్పిన మాట దొంగతనం చేయకూడదని చెప్తా ఉంది. వాళ్ళ అమ్మకెళ్ళి అడిగారట, అమ్మ నీకెవరు చెప్పారంటే, నాకు పరిశుద్ధ గ్రంథమైన దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు, నేను ఇలాగే జీవిస్తానని అన్నదంట. అనితో ఇప్పటికీ ఆ పర్స్ పట్టుకొని వెళ్తున్నాడట. రేపు వెళ్ళి నేను ఎవరికో అడిగితే ఇస్తానని చెప్పి వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన పరిగెట్టుకుంటూ వెతుక్కుంటూ వస్తున్నాడట. అయ్యా నా పర్స్ పడిపోయింది, అక్కడైనా మీకు దొరికిందని అంటే, అయ్యా నాకే దొరికిందంటే అందులో కొంత ధనముని తీసి అతనికి ఇవ్వాలనుకున్నాడంట. ఇస్తా ఆ అబ్బాయి అన్నాడంట, అన్యాయంగా వచ్చే సొమ్ము నాకు అవసరం లేదు, కష్టపడి సంపాదించిన సొమ్మే నాకు కావాలని అన్నాడట. అయితే నువ్వేం కష్టం చేస్తావురా, నువ్వేం పని చేస్తావు, ఎంత డబ్బు నాకు ఇచ్చావు, ఇది తీసుకుంటే నాకు వద్దనంటే నీకెవరు చెప్పారు? నా దేవుడు నాకు చెప్పాడు. నాకు అన్యాయంగా వచ్చింది ఏది తినొద్దని అన్నాడు, నాకు అన్యాయంగా వచ్చింది ఏది తీసుకోవద్దని అన్నాడు, కనుక నాకు వద్దు సార్ అని అన్నాడట.
వెంటనే వెళ్ళిపోయాడు. మరుసటి రోజు స్కూల్కి యథావిధిగా వెళ్ళాడు. ఆ యొక్క ప్రిన్సిపల్ మేడం పిలిచింది. వెళ్ళగానే వీడికి గుండె తడపడుతూ ఉంది. ఏమో నన్ను బయటికి తోలేస్తారేమో, ఎగ్జామ్ రాయనివ్వరేమో, సరిగా నా జీవితం అని ఏడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు బిక్కు బిక్కుమంటూ. వెళ్ళగానే ఆమె అన్నది, నిన్న నీకు పర్స్ దొరికిందట కదా? అవును మేడం గారు దొరికింది. ఆ పర్సులో డబ్బులు ఎంతో ఉన్నాయట, ఇది ఎందుకు తీసుకోలేదంటే నా దేవుడు నాకు వద్దని చెప్పాడు కనుక నేను వద్దని చెప్పానంటే, అయితే ఆ పర్స్ ఎవరిదో కాదు, నా భర్తదేని. ఆయన ఈ యొక్క ప్రపంచంలోనో పెద్ద బిల్ గేట్స్ లో ఒక అతను ఆ యొక్క క్రెడిట్ కార్డ్స్ డబ్బులు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఆయన గురించి తెలుసుకుని ఉన్నాడు కనుక నువ్వు ఎంతవరకు చదివితే నీ జీవితకాలం అంతా అతనే నేను చదివేస్తాను అన్నాడు. కనుక నువ్వు చదవాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే, మనం వెళ్తుండేటప్పుడు అన్యాయంగా కొంత డబ్బు మనకు దొరకవచ్చు. ఎవరో మనకి ఇదిగో తీస్తున్నారు, తీసుకో, నీవు ఒక కుటుంబం బాగుపడదని విచ్చలవిడికి ఇస్తుండేటప్పుడు ప్రియులారా, మనలో ఎవరు కూడా ఒట్టిని తీసుకోవద్దు. ఎందుకంటే అది శాపమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే వారు కొంతమంది ఇవ్వచ్చు, నిన్ను అభివృద్ధి పరుచుకొని అయ్యో మా వాడని వారు ఇవ్వచ్చు. కానీ నువ్వు ఆలోచించే తెలుసా, ఈమె కూడా కష్టపడింది, ఈమె కూడా కష్టపడి తెచ్చుకున్నదే, నాకు ఇస్తే నేను ఎందుకు తీసుకెళ్తానని ఎవరైతే హెచ్చరిస్తారో ఆ వారిని దేవుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులరా. కనుక మనం ఈ ఉదయకాల సమయంలో 4 మాటలు నేర్చుకున్నాం. ఒకటోది ముందు ప్రార్థనతో ఉండాలి. రెండోది ప్రార్థన అంటే ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది మనం చెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఉదయమే లేచి నీ కంఠస్వరం నాకు వినపడనేమో, అప్పుడు నీకున్న ప్రతి ఒక్క సమస్యని నేను తొలగిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు కంఠస్వరం దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కష్టాల్లో బాధల్లో ఉండేటప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు ప్రియులారా. ఒక్క క్షణం నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, అయ్యో నా ప్రియకుమారుడు, అయ్యో నా ప్రియకుమార్తె నా కొరకే కదా మొర పెడుతుంది, నేనున్నాననే ఆశతోనే కదా ఆయన నా వైపు చూస్తా ఉందని దేవుడు ఖచ్చితంగా తన గుప్పిలు విప్పుతాడు. ఈ లోకంలో అన్ని దిక్కులు మూసిపోయినా పరలోకమైన దిక్కు మనకు కొంత ప్రియులారా. పైనుంచి నువ్వు చెయ్యాల చాపు, అవసరమైతే ప్రభువా నాకు సహాయం చేయని 2 చేతుల మీదకెత్తి నువ్వు దేవునికి అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఆ యొక్క పేద విధవరాలు వెళ్ళి ఆ ఎలీషాగా పిలబడుతున్న దేవునికి అదే చెప్పింది. ఆయన చెప్పింది చేసింది, వెంటనే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. ఇంక రెండో వ్యక్తి కష్టాల్లో కూరుకుపోయి నిందలతో అవమానాలతో పడుతున్న వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం వలన ఆయన పోగొట్టుకున్నది తిరిగి దొరికింది. ఈ రోజు ఇక్కడ కూర్చుని మన అందరము మన కుటుంబాల్లో ఆశీర్వాదం పోగొట్టుకున్నామేమో పాపం వల్ల, ఒకవేళ మన బ్రతుకులు బుగ్గుపాలు అయిపోయేమో మనం చేసిన పాపం వల్లే. అవి తిరిగి పొందుకోవాలంటే నువ్వు దేవుని మీద విశ్వాసంతో బ్రతకాలి ప్రియులారా. ఇక ఆఖరిగా దేవుడు మనల్ని తట్టినప్పుడు, దేవుడు మనల్ని లేపినప్పుడు, యాకోబు వలె ఒకవేళ ఇంతకాలం నువ్వు మాట చెవిని విడిచిపెట్టేసావేమో, ఇక మీదట మరలా దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన వైపు నువ్వు వస్తే, యాకోబు దేవుని మాట వినకుండా వెళ్ళిపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు అండి బాధలు పడ్డాడు? 21 సంవత్సరాలు రాహేలు కొరకు, ఆ యొక్క లేయ కొరకు, ఆ తర్వాత 21 సంవత్సరాలు బాధపడ్డాడు. కానీ మరలా దేవుడు అయ్యో నా కుమారుడు ఎందుకు ఎంత బాధపడుతున్నాడు, నేను మరలా పిలుస్తానని దర్శించినప్పుడు యాకోబు తన భార్యను వదిలేశాడు, దాసిని వదిలేశాడు. వీళ్ళెవ్వరూ నాకు వద్దయ్యా, నీ ఒక్కడు నాకు కావాలని వెళ్ళాడు. వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అందుకే ఆ కింద మాట ఉంటుంది, ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయము ఆ ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. 26వ వచనము చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదని అనట. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు. ఎంతమందిని మోసం చేశాడో, తన అన్నని, తన తండ్రిని, తన తల్లిని, అందరినీ మోసం చేశాడు. చివరికి తన మామల్ని కూడా మోసం చేశాడు. కానీ చూడండి ప్రియులారా, మనం ఏ పంటను విత్తితే ఆ పంటనే మనం కోస్తాం. ఒకవేళ వీళ్ళందరికీ మోసం చేసి ఆశీర్వాదం కొరకు వచ్చాడు. కానీ యాకోబుకి జరిగింది అదే. తన మామ తనను మోసం చేశాడు. అంతే, తను ఇష్టపడిన రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు కాస్తే రాహేల్ని తప్పించి లేయని ఇచ్చాడు. అలాగే ఆ లేయ కొరకు మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తే అప్పటికే రాహేల్ని ఇవ్వలేదు. నా మందల పశువులన్నీ ఖాయమని చెప్పాడు. ఎందుకంటే మోసపోయాడు. కానీ ఒక దినం వచ్చింది, దేవుడు ఆ మోసగాడిని నిజమైన యథార్థవంతుడిగా మార్చేశాడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తుందంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నదంట ప్రియులారా. అది కనుక ప్రియులారా, యథార్థంగా మనం జీవిస్తే దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ ఆయన కనుదృష్టి. ఆ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతం గ్రంథము, అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 371వ పేజీ. 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం.
ఎవరైనా ఒకరు చదవండి. 371 పేజీ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధములే నీకు కలుగును. ప్రియులారా, దేవుని యొక్క కనుదృష్టి మన అందరి మీద ఉంది. ఒకవేళ ఆయన కనుదృష్టి చూడట్లేదు కదండి, నువ్వు మతి తప్పి తిరిగితే ఏటవుతుంది తెలుసా? నీ కుటుంబము జీవితము యుద్ధాలతోనే ముగిస్తుంది. ప్రియులారా, నీ కుమారుడితో నీకు యుద్ధం జరుగుతుంది, నీ భర్తతో నీకు యుద్ధం జరుగుతుంది, నీ భార్యతో నీకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే ఏంటో కాదు, ఇవే సూటిపోటి మాటలు, గొడవలే, అవే యుద్ధాలుగా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన దేవుడు మనం చూస్తూ ఉన్నాడని మనము యథార్థంగా జీవిద్దాం. మనిషి దగ్గర ఒక మాట మనకు వద్దు, ఇక్కడక్కడ మాట్లాడుతూ అక్కడ అలాగే మాట్లాడు. అందరితో ఒకేలాగుంటే దేవుని యథార్థ ఏమైనా ఉంది అక్కడ, యథార్థవంతులు యందు దేవుని యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచరిస్తూ ఉన్నది. ఈరోజు నీ మీద నా మీద సంచరించాలంటే మనం ఎలా జీవించాలండి? మొట్టమొదటిగా ప్రార్థనతో, రెండోది విశ్వాసముతో, మూడోది దేవుని మాట విని రావాలి, నాలుగోది యథార్థంగా జీవించాలి. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థన, విశ్వాసము, యథార్థత. ఈ సమయంలో మరి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క మాటల గురించి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అమ్మ క్లుప్తంగా. ప్రభునికి స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన గడిచిన గత కాలం అంతా కాసి కాపాడావు తండ్రి. నాయన ఇదిగో ప్రభు, ఈ ఆదివారం నీ ఆరాధన తండ్రి నీకు వందనాలు ప్రభా.